ఇప్పుడు ఈ చిత్రంలో మనము 9వ తరగతి బయాలజీ అంటే జీవశాస్త్రం నుంచి మొదటి పాఠం చదవడం జరుగుతుంది. అయితే నేను పాఠ్యపుస్తకంలో నుంచి విషయాలు నేను పాఠ్యపుస్తకం నుంచి కాదు, VGS బ్రిలియంట్ సిరీస్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి నేను బిందువులు తీసుకోవడం జరుగుతుంది, అంటే పాయింట్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యమైన బిందువులు ఇవ్వడం జరిగింది, మెయిన్ పాయింట్స్. ఇవి పొడిగానే నేను ఇందులో చెప్పడం జరుగుతుంది. కానీ విద్యార్థులు మాత్రం పాఠ్యపుస్తకాలు తీసుకొని ఇవన్నీ అర్థమైన తర్వాత పాఠ్యపుస్తకాన్ని ఒకసారి చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ మెయిన్ పాయింట్, సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. అంటే ఇప్పుడు ఒక గోడ నిర్మాణం చేయాలనుకో, అందరూ వినండి పిల్లలు, ఒక గోడ నిర్మాణం చేయాలి అంటే మనకేం కావాలి? ఇటుకలు కావాలన్నా, ఇటుక 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 ఈ రకంగా ఇటుకలన్నింటినీ పేర్చుకుంటూ వెళ్తే ఒక గోడ నిర్మాణం జరుగుతుందా? ఒక గోడ నిర్మాణం జరుగుతుంది. అంటే సిమెంటు ఇవన్నీ కూడా వేరే కావాలి. కానీ అతి సామాన్యంగా మనకేం కావాలి? అతి ప్రామాణికంగా మనకేం కావాలి? ఇటుకలు కావాలి. అంటే ఒక గోడ యొక్క ప్రామాణికం ఏంటిది? ఇటుక. ఆ రకంగానే మన శరీరం అనేది ఇంత పెద్దగా ఉన్నది. గోడకి ఏ రకంగానైతే ఇటుక అనేది ఒకటి కావాలో, మరి ఈ శరీరానికి ప్రామాణికం ఏంటిది? వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది బాడీ? సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది బాడీ. మన శరీరము కణాలతో చేయబడి ఉంది. సెల్ని తెలుగులో కణము అనడం జరుగుతుంది. అయితే కణం ఏం చేస్తుంది? కణానికి ఒక ఆకారం ఉంటుందా? ఒక స్ట్రక్చర్ ఉంటుందా? కణానికి ఒక ఆకారము, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మరి ఆకారం ఉన్న ప్రతిదీ ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా. అంటే ఆకారం ఏర్పడింది, పని చేయకుండా ఉండకూడదు. దేనికైతే ఆకారాలు ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక పని చేయాలి. అందుకే సెల్ అనే దానికి ఆకారము ఉంటుంది, దానికి పని కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ దిస్ చాప్టర్? వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ది basic unit of an organism? Cell is the basic unit of an organism, and it is the structural and functional unit of an organism. సెకండ్ పాయింట్, రెండో బిందువు ఏమున్నది ఇక్కడ? రెండో బిందువు ఇది ఇచ్చాడు. ద సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సెల్ అండ్ ఈస్ మేడప్ ఆఫ్ మెయిన్లీ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక దుకాణానికి వెళ్ళి 1 కిలో బియ్యం కొనాలనుకుంటున్నారు. అంటే బియ్యాన్ని చేతిలో ఇస్తాడా లేకపోతే ఒక పొట్లంలో ఇస్తాడా? వీళ్ళందరూ స్పందించకుండా ఉండకూడదు. బియ్యాన్ని 1 కిలో బియ్యం తీసుకొని రావాలి. మరి ఆ బియ్యాన్ని చేతిలో ఇస్తాడా పొట్లంలో కట్టిస్తాడా? పొట్లంలో కట్టిస్తాడు. పొట్లం అంటే ఒక సంచి లాంటిదే కదా అర్థము. మీరు రైతు బజార్కి వెళ్ళారు, కొన్ని రకాల